ప్రపంచం మొత్తం మీ గుప్పిట్లో ఉందని ఒక్కసారి ఊహించుకోండి. మీరు రోమన్ చక్రవర్తి. కోట్లాది మంది మీకు తల వంచుతారు. మీ మాటే ఆ దేశానికి శాసనం. కానీ ప్రతి రాత్రి మీరు మీ టెంట్లో కూర్చొని మీకు కొన్ని మాటలు రాసుకుంటారు. అవి పేరు కోసం కాదు, చరిత్ర కోసం, అంతకంటే కాదు. కేవలం మీ మనశ్శాంతిని కోల్పోకుండా ఉండడం కోసం. అదే మెడిటేషన్స్. ఇది ఒక పుస్తకం కాదు. ఒక వ్యక్తి తన ఒత్తిడి, వెన్నుపోటు మరియు బాధ్యతలను రాసుకున్న ఒక ప్రైవేట్ డైరీ. ఆయన రాసుకున్న మొదటి సూత్రం: నీ మనస్సుపై నీకు అధికారం ఉంది, బయట జరిగే పరిణామాలపై కాదు. దీన్ని గ్రహించండి. అప్పుడే నీకు అసలైన బలం దొరుకుతుంది. 2000 ఏళ్ల క్రితం మార్కస్ అరేలియస్ ఒక మాట చెప్పారు. అది ఈ రోజు మన రోజుల్ని మారుస్తుంది. ఆయన ఏం రాశారంటే, నిద్ర లేవంగానే నీకు నువ్వు ఒక మాట చెప్పుకో. ఈ రోజు నేను కలిసే వ్యక్తులు కృతజ్ఞత లేని వాళ్ళు, అహంకారులు మరియు మోసగాళ్ళు అయ్యుండొచ్చు. ఆయన ఇది నెగిటివ్గా చెప్పలేదు. మనల్ని అజేయులుగా, అన్షేకబుల్గా మార్చడానికి చెప్పారు. ప్రపంచం పర్ఫెక్ట్గా ఉండాలని మనం ఆశిస్తే మన మూడును పాడు చేసే అధికారాన్ని ఇతరులకు ఇచ్చినట్లే. కానీ మనం ముందే సిద్ధంగా ఉంటే మనం ఎమోషనల్గా కూల్గా ఉంటాం. కోపం రాదు. మనం మన పనిపై మాత్రమే దృష్టి పెడతాం. ప్రపంచం న్యాయంగా ఉండాలని కోరుకోవడం ఆపేద్దాం. మనల్ని మనం బలంగా మార్చుకోవడం మొదలు పెడదాం. స్టాయిసిజంలో అత్యంత శక్తివంతమైన పదం అమోర్ ఫ్యాటీ. అంటే నీ విధిని నువ్వు ప్రేమించు. చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు ఫిర్యాదు చేస్తారు. కానీ మార్కస్ అరేలియస్ ఈ ఆటంకాలని ఇంధనంగా మార్చుకున్నారు. ఆయన ఏం చెప్తారు అంటే, పనికి అట్టుగా నిలిచేదే పనిని ముందుకు తీసుకెళ్తుంది. నీ దారిలో అడ్డంకిగా ఉన్నదే నీ అసలైన దారి అవుతుంది. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారా? అది ఇంకా బాగా చదవడానికి ఒక అవకాశం. ఒక కస్టమర్ను కోల్పోయారా? ఇంకా మెరుగైన కస్టమర్ కోసం ఒక అవకాశం వస్తుందని అర్థం. మనం ప్రశాంతమైన బ్యాలెన్స్డ్ లైఫ్ను కోరుకుంటే పరిస్థితులు మారాలని కోరుకోవడం ఆపి ఛాలెంజెస్ని లవ్ చేయడం మొదలు పెడదాం. ఒక చక్రవర్తి లెజెండ్గా మారేది ఇలాగే. ఇదే స్టాయిసిజం. ఈ మైండ్ సెట్ను సాధించడానికి నేను ఈ సంవత్సరం 100 పుస్తకాలు చదువుతున్నాను. నాతో కలిసి మీరు ప్రయాణిస్తారా? ఓకే అయితే ఎస్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. చల్లా శ్రీధర్ రెడ్డి.